తులారాశి వారి ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా సమస్యలు తులారాశి వారిని బాగా వేధిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఈరోజు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. సినీ కళాకారులు లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు, కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం నామమాత్రంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లభించవు. ఒంటరి పోరు చేయక తప్పదు. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. మొత్తం మీద తులారాశి వారికి గ్రహస్థితి ఈరోజు అంత యోగదాయకంగా లేదు. దీనివల్ల కొంతవరకు వీరు ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు కాబట్టి జాగ్రత్త వహించాలి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. అనుకున్న పనుల్లో ఈరోజు వృశ్చిక రాశి వారు విజయం సాధిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పై స్థాయి అధికారులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. రాజకీయ వైద్య రంగాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ కళాకారులకు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులకు కూడా నూతన ఆశలు చిగురిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ ఆరాధన చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలను అధికంగా ఎదుర్కొంటారు. వివాదాలు బాగా చుకాకపరుస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగుల వారు ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు తలకెత్తుకోవాల్సి వస్తుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఆటుపోట్లు అధికమవుతాయి. సినీ కళాకారులకు అవకాశాలు కొన్ని దూరమవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు చికాకులు తప్పవు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. చేస్తున్న పనుల్లో విజయాల శాతం కాస్త తక్కువగా ఉంటుంది. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ప్రతిభకు తగినటువంటి గుర్తింపును ఈరోజు పొందుతారు. నేర్పుగా వ్యవహారాన్ని కూడా పూర్తి చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో తమ లక్ష్యాలను సాధిస్తారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు ఆస్తి లేదా ధనలాభ సూచనలు. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి కొంతవరకు అనుకూలంగా ఉండడం చేత సునాయాసంగా పనులన్నీ కూడా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి ఈ రోజు వీరికి చాలా వరకు కూడా నిరాశ కలిగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ వైద్య రంగాల వారికి అవకాశాలు ఈరోజు నిరుత్సాహపరుస్తాయి. సినీ కళాకారుల ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు నిరాశ తప్పకపోవచ్చు. మహిళలకు సోదర వర్గం వారితోటి కలహాలు ఏర్పడతాయి, కావున జాగ్రత్త వహించాలి. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.